చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ మాతంగి రాజశ్యామల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్, మహాభగల్ అఘోరా తాంత్రిక్ బ్రహ్మశ్రీ నిశాంత్ శర్మ అవధాని గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవం. ధనం మూలం ఇదం జగత్. ఏమండి, ధనం అవును. ధనం ధనం. అబ్బాబాబా, ఈ ధనం రీత్యా ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం అండి. ఎంతమందిని అడిగినా ఏ పుట్టలో ఏ పావు ఉంటుందో తెలియదు కదా. తెలియదు. అందుకని అందరినీ అడగటం, ఏదైనా ఒక చిన్న పరిహార మార్గం ఉంటే గనక ఈ ధనం రీత్యా వచ్చేటటువంటి ఇబ్బందుల నుంచి మేము బయటపడతాం, మాకు తెలియజేయండి అని అడిగే వాళ్ళ సంఖ్య ఉంది. మరి అది ఉంది కాబట్టి అడిగే బాధ్యత నాకుంది. మరి మీరు తంత్ర విధానాన్ని కూడా మిమ్మల్ని పరిచయమే నేను చేశాను, అఘోరా తాంత్రిక్ అని చెప్పి. తంత్రం అనగానే భయపడిపోతారు. తంత్రం అంటే ప్రక్రియ, దయచేసి మీరు భయపడాల్సిన అవసరం లేదు. తంత్రం వేరు, క్షుద్రం వేరు. సో మరి తంత్ర విధానాల్లో ఈ చిన్న చిన్న ప్రక్రియలు ఏమైనా చేసుకుని లక్ష్మీ అనుగ్రహాన్ని పొందేటటువంటి విధానం ప్రేక్షకులకి ఏమైనా ఉంటే చెప్తారా? సంతోషంగా తల్లి, మీరు భూజీపత్రం పేరు ఎప్పుడైనా విన్నారా? భోజ్పత్ర అని, అది ప్రాచుర్యం. దాని భూజీపత్రము అంటారు. అసలు భూజీపత్రం ఈ కార్తీక మాసంలో తంత్ర విధానంలో ఇది ఒక విధానం. దీన్ని తంత్ర విధానంలో చూసుకోవచ్చు, దక్షిణాచారంలో రెండు రకాలుగా చూసుకోవచ్చు. పూర్వం ఏంటికనంటే మనకు ఇంతింత చిన్న చిన్న కాయలు ఉండేది, రసజ్ఞ కాయలు అని అంటారు. వాటి ద్రవ్యాన్ని మొత్తం బయటికి తీస్తే ఎరుపు, నలుపు, తెలుపు ఇట్లా కొన్ని రంగులతో వచ్చేది. దాన్ని లిక్విడ్ గా మార్చేసేసి కాకి ఈకలు వాటితోని రాసేటువంటి వారు. అయితే ఇప్పుడు అవి మనకు దొరకట్లేదు. ఏవైనా పెన్స్ అనేటివి మన దగ్గర ఉంటుంది. అవునండి. ఈ భూజీపత్రాన్ని ఏం చెయ్యాలి అని అంటే, సరిగ్గా ఈ అరచెయ్యి ఎంత వెడల్పు ఉండాలి. మన అరచెయ్యి ఎంత ఉంటే, పెద్దగున్నా చిన్నగున్నా మన అరచెయ్యి ఎంత వెడల్పు ఉంటే చతురస్రాకారంలో దాన్ని తీసుకోవాలి. తీసుకొని ఈ కార్తీక మాసంలో తెల్లవారుజామున సూర్యుడు కిరణం భూమి మీద పడగానే చెంబెడు నీళ్లు తీసుకుపోయి పరమేశ్వరుడికి అభిషేకించి స్వామివారికి సోమసూత్ర ప్రదక్షిణము అంటారు. ఐడియా ఉందారా తల్లి? రివర్స్ వచ్చేస్తాం అదేనా? లేదు, ఆ రివర్స్ లో వస్తాము. మొదలు మనం ఇది వాస్తవానికి ఎలా చెయ్యాలి అంటే, ధ్వజస్తంభం దగ్గర నుంచి మొదలుకొని సోమసూత్రం వరకు వచ్చి అక్కడి నుంచి మళ్ళీ నంది ఎక్కడైతే ఉంటాడో నంది వెనుక వైపుగా బెళ్ళేసేసి మళ్ళీ అక్కడి నుంచి ధ్వజస్తంభం వరకు రావాలి. అది సోమసూత్ర అసలైన ప్రదక్షిణం. దీన్ని మనము చండీశ్వర అనే ప్రదక్షిణ అని కూడా అనవచ్చు. సోమసూత్ర యుక్త చండీశ్వర ప్రదక్షిణ అంటారు. ఆ ప్రదక్షిణ చేసేసి ఆ భూజీపత్రాన్ని మన కోరిక రావాలి అంటే, ధనపరంగా ఇంట్లో ఎటువంటి ఆర్థిక సమస్యలు లేకుండా ఇల్లంతా వైభవపేతంగా ఉండాలనుకుంటూ లక్ష్మీదేవి యొక్క నామాలు ముఖ్యంగా అందులో మనం తీసుకుంటే 108 నామాల్లో ఏదైనా ఒక నామాన్ని ఎంచుకోవచ్చు. మనమే ఎంచుకొని దాన్ని ఒక 15 సార్లు వాడాలి. 15 సార్లు మనసులో, పక్కవాడికి కూడా వినిపించకుండా మనసులోనే 15 సార్లు ఉచ్చరించేసి ఆ భూజీపత్రం మీద మనకుండే అప్పు కానివ్వండి, లేదా మన దగ్గర నా కుటుంబం పూర్తిగా నెలకు నాకు ఇంత గడవాలి. కొంతమంది మధ్యతరగతి కుటుంబం వారు ఉంటారు. వారికి ఎలా అంటే నెలకు మితిమీరిన ఖర్చు ఉండిపోతుంది. తన జీతం 30,000 అయితే తనకు 70,000 వరకు ఖర్చు వస్తున్నది. ఇలా నాకు సరిపడేంత రావాలి అని కార్తీక మాసంలో ఆ ఈశ్వరుడి దగ్గర ఈ భూజీపత్రాన్ని పెట్టేసి అభిషేకం చేసి దాని మీద ఎర్ర పెన్నుతోని లేదా ఎర్ర మార్కర్తోనైనా రాసేసి దాన్ని కాల్చి బూడిద చేయాలి తల్లి. రాసేసి ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళి దాన్ని కాల్చి బూడిద చేసి ఆ బూడిదను కొద్దిగా మనం ఇంటికి తీసుకొని వెళ్ళి రోజు నెయ్యిలో తడిపి ధారణ చెయ్యాలి. అలా చేస్తే సరిగ్గా 44వ రోజు కల్లా వారికి ధనము ఆగతం అవ్వడం ప్రారంభమవుతుంది. ఇదొక్కటి ఆచరిస్తే అద్భుతమైనటువంటి ఫలితం వారికి ఇస్తుంది. కార్తీక మాసంలో ఏ రోజున చేయమంటారు ఇది? కార్తీక మాసంలో యమ విధియ అని ఉంటది తల్లి. యమ విధియ రోజు నుంచి ప్రారంభం చేయాలి. అంటే ఒక్క రోజే చేసే ప్రక్రియ కదండి. 41 రోజులు. 41 రోజులు ప్రతిరోజు చేయాలి. మనం ఎలా అంటే, ఇప్పుడు మనకి ఒక జ్వరం వచ్చింది తల్లి. జ్వరం వచ్చినప్పుడు మొట్టమొదటి టాబ్లెట్ వేసుకోగానే మనకి జ్వరం తగ్గింది. 5 days కోర్స్ అంటే 5 days చేయాల్సిందే. అలా అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే, కొంతమందికి మేము ఆడవాళ్ళము, మాకు ఇలా ఋతుక్రమం ఉంటాయి. ఋతుక్రమం ఉంటుంది కాబట్టి అక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే,
మొదటి 4 రోజులు ఏవైతే ఉందో వాటిని ఆపేసి మళ్ళీ యథావిధిగా 5వ రోజు నుంచి చేసుకోవచ్చు. ఒకవేళ మేము ఈ వీడియో లేట్ గా చూసామండి, మాకు కంటపడలేదు, ఎప్పుడో చూసాము, మీరు అన్నట్టుగా యమ భగిని హస్త భోజనం రోజేగా మీరు అనేది విధియ రోజు అని అంటున్నారు. మరి వాళ్ళు చూడని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంకొక చూడని వారికి ఏంటంటే గురువాధికాలు అంటే గురు పూజలు గావించేటువంటి రోజులు ఆ రోజు ప్రారంభం చేసిన గురువారాలు. అది అందులో ముఖ్యంగా ఏంటంటే గురు పుష్యమి నక్షత్రంలో వస్తాడు. గురువారం రోజున పుష్యమి నక్షత్రంలో వస్తాడు. ఆ రోజు వచ్చినప్పుడు అలా ప్రారంభం చేస్తే ఇంకా ఈ బృహస్పతి కూడా కొన్ని విషయాల్లో ధనానికి అధిపతి, బృహస్పతిలో వారు. అందుకోసం ఆ రోజు గురువు యొక్క అనుగ్రహాన్ని తీసుకొని ఆ రోజున మనం ప్రారంభం చేసిన, పైగా కాకపోతే ఆ రోజు ఇంకో చిన్న చికాకు, అంటే చికాకు కూడా కాదు, మనకే అద్భుతమైన ఫలితం ఇచ్చేటువంటిది. సహదేవుని వేరు అని ఉంటుంది. ఐడియా ఉందా మీకు? సహదేవుని యొక్క వేరుని దొరకపట్టుకొని ఎక్కడ దొరుకుతాయండి అది? మామూలుగా ఊర్లలో ఎవరైనా సహదేవుని చెట్టు అంటే చూపించేటి వాళ్ళు ఉన్నారు. లేదా ఎవరికైనా సంప్రదించాలి కావాలి అని అంటే మనం సంప్రదిస్తే ఆ వేరుని మనం ఇవ్వగలుగుతాం. ఆ సహదేవుని యొక్క వేరుని కూడా తీసుకొని వచ్చి నల్ల ఉమ్మెంత యొక్క ఆకు రసాన్ని తీయాలి. నల్లుమ్మెంత ఆకు రసాన్ని తీసేసి దాంట్లో ఈ మార్కర్ ని ముంచి ఆ ఆకుని మార్కర్ కలిపి రాయాలి. ఏమండి, మాకు ఇవన్నీ లేవండి, మాకు అందుబాటులో లేదు, ఏదైనా సుదూర ప్రాంతాల్లో ఉన్నారనుకుందాం, ఇప్పుడు మామూలు మార్కర్ తో రాసేయచ్చా? ఎర్ర పెన్ ఎలాగో అన్నారు, రెడ్ పెన్ ఉన్నది, మార్కర్ ఎరుపు రంగు మార్కరు, ఎరుపు రంగు పెన్ను, వాటితో రాస్తే సరిపోతుంది. కాకపోతే ఇంకో ఆస్తి ఎక్కువ. కాకపోతే ఇదేంటిదనంటే ఈ కార్తీక మాసంలో ప్రారంభించిన దానికంటే ఈ గురుపుష్యమి రోజున ప్రారంభించిన వారికి అసలు ఇంకా లక్ష్మీదేవి నట్టింట్లోకి వచ్చి తాండవమాడతా అనేటువంటిది మనకు వేదాల్లో గ్రంథాల్లోనే రచయించారు. అందుకోసమే మనకు ఈ భూజీపత్రం అనేది ఎంతో మంది యొక్క కోరికలు నెరవేర్చే పత్రము కింద మనం దీన్ని తీసుకోవచ్చు. భోజపత్ర ఎక్కడ దొరుకుతుంది అంటే అమెజాన్ లో కూడా అవైలబుల్ గా ఉంది. ఖచ్చితంగా మీరు దాన్ని తీసుకోవచ్చు. చాలా అద్భుతమైనటువంటి పరిహార మార్గాన్ని ఈ రోజు మాకు సూచించారండి. చాలా చాలా కృతజ్ఞతలు. ఇది చేసుకుని ఐశ్వర్యం ఈశ్వరాధీనం అని అంటూ ఉంటారు. మీరు అన్నటువంటి కార్తీక మాసంలో మొదలు పెట్టుకోవడం, అది సెంటిమెంటల్ గా చూసుకున్నా మానసికంగా చూసుకున్నా ఈశ్వరుడు ప్రీతి కొరకు చేసుకుంటున్నాం అన్న భావనతో చేయడం, అంటే సంకల్పం అలా కొంచెం గట్టిగా చేసుకునే విధానం ఉంటుంది అని నాకు అనిపిస్తోంది. చాలా చక్కటి మార్గాన్ని సూచించారు. దీన్ని అనుసరించి మన వాళ్ళకి ఉన్నటువంటి ఈ ఆర్థిక సమస్యల నుంచి మన వాళ్ళు బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బోల్డన్ని కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్కారం. మహాదేవ.